తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పెద్ద పండుగ. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ సంతోషంగా 3 రోజుల పాటు సంబరాల్లో మునిగి తేలే పండుగ. సంక్రాంతి సంబరాల్లో పశ్చిమ గోదావరిలో జరిగే సంబరాలు వెరీ స్పెషల్. సంక్రాంతి ప్రకృతి పండుగ. పల్లెలు పాడి పంటలతో తొలతూగే సమయం. పంటలు చేతికొచ్చిన ఆనందంలో బంధుమిత్రులతో కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకునే వేడుక సంక్రాంతి. ఈ పండుగకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతి లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ ముంగిళ్లను ముగ్గుల్లో తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో సందడి నెలకొంది. పట్టు పరికిణీలు కట్టుకున్న పల్లె పడుచులు, సంప్రదాయ వస్త్రధారణలో యువతులు, కొత్త బట్టలు కట్టుకుని యువకులు, పట్టు పంచెలు, పట్టు చీరలు ధరించి సంబరాలను చూస్తున్న పెద్దలతో సంక్రాంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగితో ప్రారంభమయ్యే సంక్రాంతి వేడుకల్లో రెండో రోజు మకర సంక్రాంతి జరుపుకుంటారు. మూడో రోజు నిర్వహించే కనుమ పండుగ సంబరాల్లో హైలైట్ గా నిలుస్తుంది. భోగి రోజు భోగి మంటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇంట్లోని అందరూ భోగి స్నానాలు చేసి భోగి మంటల్లో చలికాచుకున్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు మొదటి రోజు ప్రత్యేకం. రెండో రోజు సంక్రాంతికి కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి చేస్తారు. అలాగే పితృదేవతలను పూజిస్తారు. మూడో రోజు కనుమనాడు గోపూజ చేస్తారు. తమ ఉన్నతికి కారణమైన ఆవులు, ఎడ్లను పూజిస్తారు. ఈ సంప్రదాయ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల్లో ఎక్కడున్నా అందరూ సొంతూళ్లకు చేరుకుని ఆనందోత్సాహాలతో సంబరాల్లో పాల్గొనడం ఆనవాయితీ. ఖరీఫ్ పంటలు చేతికి అందడంతో గాదెల్లో ధాన్యలక్ష్మి కళకళ్లాడుతోంది. పట్టణ వాతావరణంలో ఎప్పుడో మర్చిపోయిన సాంప్రదాయ కర్రసాము, ఎడ్ల పందాలు, ఇతర సాంప్రదాయ క్రీడలు ఇప్పటికీ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. జానపదాల్లో అత్యంత ప్రాచీనమైన కోలాటం నేటికీ చెక్కు చెదరలేదు. ఆటపాటలతో అందరూ సందడి చేస్తున్నారు. చెప్పొచ్చు, ఇంటి ముందు ఆవరణాలు, చక్కగా పచ్చని చెట్లు, అలాగే అరటి చెట్లు, ఇంటి ముందు అరటి చెట్లు కూడా ఉండడం మంచిది అంటారు. అందుకని అరటి చెట్లు చూసారు. కట్టడాలు చూసినట్లయితే ఇవన్నీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండవు. ఆధునిక కాలానికి వ్యతిరేకంగా పాత కాలంలో వాళ్ళు ఇలా కట్టుకొని ఉన్నారన్నమాట. ఇక్కడ ఒక 5 కుటుంబాలు కలిసి ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి వచ్చారు. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు గంగాలక్ష్మి అండి. పాచరాలు చదువుతారండి. మా ముత్యాలమ్మ గారు వీళ్ళందరూ మాకు చేస్తారండి. సత్సంగం చాలా బాగా చేస్తారండి. మేము రోజు గుళ్ళోకి వెళ్తామండి. పెద్ద పండుగ రోజునేమో పెద్దలకు పళ్ళు ఎట్టుకుని దండం పెట్టుకుంటామండి. కనక పండుగ రోజునేమో నైవేద్యం పెట్టుకుంటామండి. చాలా ఆనందంగా ఉంటుందండి. చుట్టాలందరూ వచ్చారండి. మా అత్తయ్య గారు మా మావయ్య గారునండి. మా అత్తయ్య గారిది మా మావయ్య గారిది ఇదే ఊరండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. ప్రజలందరూ మా కౌటం గ్రామ వస్తువులందరినీ కూడా ఉత్తేజపరిచినందుకు మీ టెన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా చక్కగా మమ్మల్ని ఆనందపరుస్తున్నారు. ఆడపడుచులు కూడా చక్కగా అలంకరించుకొని సంక్రాంతి శోభ అన్నది ఒక ఇంటిలో కాకుండా మొత్తం పల్లెటూళ్ళలోనే చూడాలి అన్న విధంగా తయారై ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకున్న ఈ కట్టడాలు అన్నవి మనకి ఎప్పుడు ప్రెజెంట్ అయితే కనిపించవు. దీన్ని మండువా లోగిళ్ళు అంటారనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్న 4 స్తంభాలు మధ్యన ఇది పైనుంచి వాటర్ వచ్చి ఇక్కడ నుంచి పడిన తర్వాత ఆ వాటర్ వేస్ట్ కాకుండా డ్రైనేజ్కి డైరెక్ట్గా వెళ్తుంది. దీని చుట్టూ పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. హాయ్! భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఆటపాటలు, హరిదాసు సంకీర్తనలు ఒక్కటేంటి, సంక్రాంతి సందడంతా పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తోంది. సంక్రాంతి వేడుకల్లో పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు ప్రత్యేకం. ఏ ఇంట్లో చూసినా నేతితో తయారు చేసిన అరిసెలు, ఇతర స్వీట్స్, హాట్స్ గుమగుమలాడుతూ ఉంటాయి. గ్రామాన డూడు బసవన్నలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతికి ఎవరి స్తోమతను బట్టి వారు తమ ఇళ్లల్లో పిండి వంటలు చేసుకుంటున్నారు. ఏ వీధికి వెళ్లినా రకరకాల అరిసెలు, సున్ని ఉండలు, జంతికలు, పొంగడాలు, చల్లగొత్తల గుమగుమలే. అచ్చమైన తెలుగు పిండి వంటలన్నీ తయారు చేస్తున్నారు. కొత్త అల్లుళ్లకు సున్ని ఉండలు పెట్టి భోగి స్నానాలు చేయించడం సాంప్రదాయం. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై వ్యక్తిగత కుటుంబాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో కూడా గోదావరి జిల్లాల్లో ఉమ్మడి కుటుంబ పోకడలు ఇంకా కనిపిస్తున్నాయి. సంక్రాంతికి గంగిరెద్దులు తిరగని గ్రామం ఉండదు. డూడు బసవన్నల విన్యాసాలను చూసి చిన్న పెద్దలందరూ మురిసిపోతున్నారు. బసవన్నలకు నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు పెట్టి కానుకలు సమర్పించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. బసవన్నలొస్తే ఊరికి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. పట్టణాలు, నగరాల్లో గంగిరెద్దుల విన్యాసాలు పెద్దగా కనిపించవు. గ్రామాల్లో డూడు బసవన్నల ఆటలు ప్రత్యేకం. అందరూ చూసి ఆనందిస్తారు. రంగవల్లులు, ఆడపడుచుల ఆటపాటలు ఎలా అయితే అందరినీ
అందరినీ ఆనందింపజేస్తూ ఉంటాయో డూడు బసవన్నెల చిందులు కూడా అందరినీ ఆనందింపజేస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే గోదావరి జిల్లాలో ఇక్కడ డూడు బసవన్నెలు ఆడించే వాళ్ళు కూడా ఉన్నారు. వీటిని కూడా బసవన్నెలు గంగిరెద్దుల్ని చాలా అందంగా అలంకరించి మొత్తం ఒక్కొక్క పాటను కూడా చక్కగా అన్నింటితో అలంకరించి చాలా అందంగా తయారు చేస్తారు. నెలలు అయిపోయాక 4 నెలలు అయిపోయాక సంక్రాంతి నెలలో బసవన్న కాబట్టి ఊరికి జయమని తీసుకొచ్చి ఇంటింటి వారు కానుకలు చీరలు బట్టలు అవన్నీ వంట మొత్తం ఇస్తారండి. వీటి కొరిసి కూడా వర్షాకాలం కొరిసి ఎంత అయితే ముసలోడికి కాబట్టి అప్పచవుతామండి. మేము ఎగసాల పనికి వెళ్ళిపోయి సంక్రాంతి నెలలో కాబట్టి ఊరి బసవన్న మాట ఇంటింటికి తిప్పుతామండి. అన్ని కానుకలు బట్టలైనా చీరలైనా ఊరి చేయని మొత్తం అన్నీ ఇస్తారండి. అంటే ఆ కుర్రోడిని ఈ ఆంబోతుని వల్ల చాలా చిన్నప్పటి నుంచి నేర్పి అలవాటు చేస్తూ ఉంటామండి. అలవాటు సంక్రాంతి నెలకు ఆటోమేటిక్గా వర్షాకాలం 4 నెలలు శుభ్రం మేపి పండగ నెలమ్మటి శుభ్రంగా తీసుకొస్తామండి. భోగి రోజు పిల్లలకు రేగిపళ్ళు పోయడం సాంప్రదాయం. భోగి పళ్లతో పిల్లల ఆయుష్ పెరిగి అష్టైశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకం. అంటే భోగిపళ్ళు వేయడం వల్ల సూర్యుని యొక్క సూర్యుని ఆకారంలో ఉన్న రేగిపళ్ళు పువ్వులు నాణాలతో వాళ్ళని పెద్దలందరూ ఆశీర్వదించడం వల్ల వాళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో కూడా ఉంటారు అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. అదే వేడుక ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జరుగుతుంది. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు భోగిపళ్ళు ఎందుకు వేస్తారు చిన్నపిల్లలకి అన్నది. నమస్తే అమ్మ, అసలు ఈరోజు భోగిపళ్ళు చిన్నపిల్లలకి అసలు ఎందుకు వేస్తారు? అంటే సంక్రాంతి భోగి రోజున భోగిపళ్ళు వేస్తే పిల్లల ఆయురారోగ్యాలతో ఉంటారనండి. ఉదయిస్తున్న సూర్యుడిలా అలా వెలుగుతూ ఉండాలని చెప్పి పిల్లలకి భోగిపళ్ళు వేస్తామండి. నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల వరకు వేస్తామండి. ప్రతి సంవత్సరం వేస్తాం. 5 సంవత్సరాల వరకు వేస్తామండి. ఉదయిస్తూ ఉండాలనండి. లేని పక్షంలో తూర్పుకి అవకాశం లేకపోతే ఉత్తరానికి 2వ స్థానం కూర్చోబెడతామండి. పళ్ళు పోయడం వల్ల వాళ్ళందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా చేకూర్చాలి అన్నది కేవలం పండగ మాత్రమే కాదు, పండగ వెనకాల కూడాను చాలా శాస్త్రీయపరంగా కూడాను సైంటిఫిక్గా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఈ సంక్రాంతి. పిల్లలకు భోగి పళ్ళు పోయడం తెలుగు సంక్రాంతి సంప్రదాయాల్లో ఒక భాగంగా కొనసాగుతోంది. భోగి పళ్ళు గంగిరెద్దుల విన్యాసాలే కాదు, సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు కోలాటానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పల్లెపడుచులు పట్టు పరికిణీలు ధరించి నగిషీ కర్రలతో ఆడే కోలాటం సంక్రాంతి సంబరాల్లో హైలైట్. సంక్రాంతి సంబరాల్లో కోలాటం ప్రత్యేక వినోద కార్యక్రమం. ఇదో జానపద నృత్యం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు 3 రోజుల పాటు కోలాటమాడుతూ ఎంజాయ్ చేస్తారు. యువతులు కోలాటమాడుతుంటే పెద్దలు చూసి ఆనందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కోలాటం సందడి కనిపిస్తోంది. ఎంతో రిథమిక్గా ఆడతారు. పాశ్చాత్య సంగీతం నాగరికత వ్యామోహంలో పడి కోలాటం వంటి సంప్రదాయ జానపద విద్యలను మర్చిపోతున్న ఈ రోజుల్లో పశ్చిమ గోదావరి యువతులు మాత్రం తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. కోలాటం సాంప్రదాయ ఆట. పండుగకొచ్చిన యువతులు ముందుగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత గ్రూపులుగా ఏర్పాటై కోలాటం ప్రదర్శిస్తారు. ఒక్కో గ్రూపులో 20 నుంచి 30 మంది యువతులుంటారు. సంక్రాంతికే కాదు, కృష్ణాష్టమి ఉగాదికి కూడా కోలాటం ఆడటం ఆనవాయితీ. అయితే సంక్రాంతికి ఉన్న సందడి మిగిలిన 2 సందర్భాల్లోనూ ఉండదు. ఈ ఆటను ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? సుష్మితారెడ్డి. సంప్రదాయం కాబట్టి మేము కోలాటం నేర్చుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటాం ఇట్లా కోలాటం చేసి. మా ఊర్లో మేము కోలాటం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేమే కాదు, మా కోలాటం చూడడానికి పక్క ఊర్ల నుంచి కూడా వస్తారు. మాకు నేర్పింది తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు ద్వారకా గురువు గారు. ఆయన వల్ల మేము నేర్చుకున్నాము. ఆ 3 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం కోలాటం ఇక్కడే చేస్తాము. మేము సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఆ సంక్రాంతి సంబరాల్లోనే ఇట్లా కోలాటం చేస్తాము. ఓకే, ఈ సంక్రాంతి కృష్ణాష్టమికి ఒకటి అలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము అనే కాకుండా సంక్రాంతికే కాకుండా ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇలా సరదాగా కోలాటం అది చేస్తూ ఉంటామండి. సంక్రాంతికి కోలాటం, ఆటపాటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు ఒకెత్తైతే మొత్తం మీద 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగను పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. సో ఇదండి ఇవాల్టి సంక్రాంతి స్పెషల్. రారండోయ్ పండుగ చేద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.